హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక మంచి టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాను. సో వీడియోని అయితే చూడాల్సిన అవసరం లేదు, పక్కన పెట్టేసి వినండి, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే. సో వీడియో మొత్తం కూడా ఏంటి అంటే, నేను రీసెంట్గా ఒక ప్లాంట్ తీసుకున్నాను. ఆ పాట్లో సాయిల్ అనేది సరిగ్గా ఫిల్ చేయలేదన్నమాట. సో ప్లాంట్ పాడైపోతుంది అని చెప్పేసి నేను దాంట్లో సాయిల్ రీఫిల్ చేసుకుంటూ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వినండి. లైఫ్లో కొన్ని లెసన్స్ ఉంటాయి, స్కూల్లో ఎవ్వరూ నేర్పించరు, కాలేజ్లో సిలబసెస్ ఉండవు, పేరెంట్స్ కూడా అన్ని సిచ్యువేషన్స్కి ప్రిపేర్ చేయలేరు. కానీ టైం మనకి అన్నీ నేర్పిస్తుందండి. కొన్ని లెసన్స్ సక్సెస్ తర్వాత అర్థమవుతాయి, కొన్ని ఫెయిల్యూర్స్ తర్వాత అర్థమవుతాయి, ఇంకొన్ని మనం రాంగ్ పీపుల్ని కలిసిన తర్వాత అర్థమవుతాయి. లైఫ్ ఫన్నీ ఏంటి అంటే, ఎగ్జామ్ ముందు లైఫ్ చెప్పదండి, టెస్ట్ పెడుతుంది డైరెక్ట్గా, తర్వాతే లెసన్ నేర్పిస్తుంది. నేను చెప్పబోయేది మోటివేషనల్ కొటేషన్స్ ఇంకేమో కాదండి, మన చుట్టూ జరిగే రియల్ లైఫ్ అబ్జర్వేషన్స్ అన్నమాట. మీరు వీటిల్లో కొన్ని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు, కొన్ని ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండొచ్చు, మరికొన్ని ఫ్యూచర్లో మీకు హెల్ప్ అవుతాయి. సో రిలాక్స్ అవ్వండి, మీ పని చేసుకుంటూనే కామ్గా వినండి, డైలీ ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోండి. లెట్స్ బిగిన్. లైఫ్లో అందరినీ హ్యాపీగా ఉంచడానికి మనం చాలా ట్రై చేస్తూ ఉంటాం, లైక్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఆఫీస్, రిలేటివ్స్. కానీ ఒక స్టేజ్కి వచ్చేసాక రియలైజ్ అవుతాం, మన హ్యాపీనెస్ గురించి ఎప్పుడూ ఆలోచించనే లేదు అని. సెల్ఫ్ లవ్ అంటే ఎక్స్పెన్సివ్ షాపింగ్ కాదు, లగ్జరీ లైఫ్ కూడా కాదు. సెల్ఫ్ లవ్ అంటే మీ బాడీని రెస్పెక్ట్ చేయడం, మీ మైండ్కి రెస్ట్ ఇవ్వడం, మీ ఎమోషన్స్ని ఇగ్నోర్ చేయకపోవడం. ఎంటీ కప్ నుంచి ఎవరికి కాఫీ పౌర్ చేయలేం కదా, అలాగే మీరే హ్యాపీగా లేకుంటే వేరే వాళ్ళకి జెన్యూన్ హ్యాపీనెస్ ఇవ్వడం కష్టం. సో ఫస్ట్ బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. సెల్ఫ్ లవ్ ఈజ్ నాట్ ఏ సెల్ఫిష్ అండి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కంపారిజన్. సోషల్ మీడియాలో చూస్తే అందరికీ పర్ఫెక్ట్ లైఫ్ ఉన్నట్టు అనిపిస్తుంది, ట్రిప్స్ అని, న్యూ బైక్స్ అని, న్యూ హోమ్ అని, ప్రమోషన్స్ అని. కానీ కెమెరా క్యాప్చర్ చేసేది హైలైట్స్ మాత్రమే, సో వాళ్ళ రియల్ లైఫ్ కాదు. కంపారిజన్ అనే హ్యాబిట్ స్లో పాయిజన్ లాంటిది, అది కాన్ఫిడెన్స్ని తగ్గిస్తుంది, పీస్ని అయితే టోటల్గా తీసుకెళ్ళిపోతుంది. రిమెంబర్ వన్ థింగ్, మీ రేస్ మీ లైన్లోనే నడుస్తుంది, పక్కనోడు ఫాస్ట్గా వెళ్ళాడు అని మీరు రాంగ్ డైరెక్షన్లో ఉన్నారు అని ఎప్పుడూ అనుకోవద్దు. సో కంపారిజన్ అనేది మన లైఫ్ని మనమే స్పాయిల్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ అండి. సో దీన్ని మనం కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలి. సో కాన్ఫిడెన్స్ అనేది మన యాక్షన్స్ ద్వారా వస్తుందన్నమాట. సో చాలామంది అంటారు కాన్ఫిడెన్స్ వచ్చాక ఏదైనా స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి. యాక్చువల్లీ అది చాలా ఆపోజిట్ అండి. స్టార్ట్ చేస్తేనే కదా కాన్ఫిడెన్స్ వచ్చేది. సో మనం ఏదైనా సరే, ఫస్ట్ వీడియో అవ్వచ్చు, ఫస్ట్ ఇంటర్వ్యూ అవ్వచ్చు, ఫస్ట్ బిజినెస్ అవ్వచ్చు, ఫస్ట్ స్పీచ్ అవ్వచ్చు, అన్నీ ఫస్ట్ టైం మనకి స్కేరీగానే ఉంటాయి. ప్రాక్టీస్ చేస్తేనే కదా కాన్ఫిడెన్స్ అవుతాం. అండ్ నెక్స్ట్ మనం లైఫ్లో గ్రో అవ్వాలి అంటే మెయిన్ ఏంటి అంటే పేషెన్స్ అండి. పేషెన్స్ ఈజ్ ఏ సూపర్ పవర్ అన్నమాట. ఏం లేదు, ఫస్ట్ నేచర్ని అబ్జర్వ్ చేయండి. మనం ఏదైనా సీడ్ వేసిన వెంటనే ట్రీ అయితే రాదు కదండి, డైలీ కొంచెం కొంచెం గ్రో అవుతూ మనకి ఫైనల్గా రిజల్ట్ అయితే ఉంటుంది. అదే సేమ్ థింగ్ మన లైఫ్లో కూడా అంతే. ఫాస్ట్ రిజల్ట్స్ కోసం ప్రెషర్ పెట్టేసుకుంటే జర్నీ అనేది ఎంజాయ్ చేయలేం, ఆ ప్రెషర్ తోటే ఉండిపోతుంది అన్నమాట. సో మనకి ఏంటి అంటే సంథింగ్ సింప్లీ నీడ్స్ టైం అండి, ట్రస్ట్ ద ప్రాసెస్. సో స్లోగా వెళ్ళండి, స్లో గ్రోత్ వచ్చినా సరే అది పర్మనెంట్ గ్రోత్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి, మన లైఫ్లో కావాల్సింది డిసిప్లిన్ అండి. ఇప్పుడు మీరు ఏదైనా చేయాలి అనుకుని మార్నింగ్ మోటివేషన్ తెచ్చుకోవచ్చు, బట్ అది ఈవినింగ్ అయ్యేసరికి డిసపియర్ అయిపోతుంది. బట్ డిసిప్లిన్ మాత్రం మూడు ఉన్నా మూడు లేకపోయినా వర్క్ కంప్లీట్ చేస్తుంది. సక్సెస్ఫుల్ పీపుల్కి సీక్రెట్ మోటివేషన్ కాదండి, వాళ్ళకి ఎవరు మోటివేషన్ ఇవ్వరు, కన్సిస్టెన్సీ. స్మాల్ యాక్షన్స్ రిపీటెడ్ ఎవ్రీ సింగిల్ డే. ఎక్కువ ఒకేసారి చేసేయడం కన్నా చిన్న చిన్న యాక్షన్స్, డైలీ చిన్న చిన్న పనులు చేంజ్ చేసుకుంటే అది రిపీటెడ్గా ఎవ్రీడే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు. సో మన లైఫ్లో ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ ముఖ్యమైనది టైం అండి. సో మన మనీ పోయినా ఎర్న్ చేసుకోవచ్చు, మీరు వాడుతున్న ఫోన్ పోయినా కొనుక్కోవచ్చు, కానీ వన్స్ టైం వెళ్ళిపోతే మళ్ళీ రాదు. అందుకే ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నారు, దేనికోసం టైం స్పెండ్ చేస్తున్నారు కొంచెం ఆలోచించండి. టైంని రెస్పెక్ట్ చేసే వాళ్ళని లైఫ్ కూడా రెస్పెక్ట్ చేస్తుంది. అందరినీ ఇంప్రెస్ చేయాలనేదే ట్రై చేయకండి. సో అందరినీ ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు.
మీ పీస్ ఫస్ట్ సాక్రిఫైస్ అవుతుంది అందరినీ ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తే. సో నో చెప్పడం అనేది రూడ్ కాదు, అండ్ అదొక డిసప్పాయింట్మెంట్ కూడా కాదు, అది ఒక మెచ్యూరిటీ. మీ లిమిట్స్ మీకు తెలియాలి. హెల్దీ బౌండరీస్, హెల్దీ లైఫ్ స్టైల్కి ఫస్ట్ స్టెప్ అయితే వేయండి. సో ఎప్పుడైతే మన లైఫ్లో ఇది ఇంక్లూడ్ చేసుకుంటామో ఇక మన లైఫ్లో అనేది పీస్ఫుల్గా అయితే వెళ్తుంది. సో ఏదైనా సరే మీకు నచ్చడం లేదు అంటే నో చెప్పకండి, నో చెప్పండి. ఎస్ చెప్పి మీరు ఎక్స్ట్రా బర్డెన్ అయితే మీ బ్రెయిన్కి మీరు తీసుకోవద్దు. సో మీరు అది చేసినాడు హెల్దీగా ఉంటారు. అండ్ నెక్స్ట్ ఫెయిల్యూర్ అంటే మనకు అదొక మిస్టేక్, ఒక పనిష్మెంట్ కాదు. ఫెయిల్యూర్ అనేది ఒక టీచింగ్ సంబంధించి, అంటే ఫెయిల్యూర్ అంటే ఎండ్ కాదు, అది మనకు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తుంది. సక్సెస్ సెలబ్రేట్ చేస్తుంది, కానీ ఫెయిల్యూర్ మనకి ఎడ్యుకేట్ చేస్తుంది. ఒక మిస్టేక్ రిపీట్ కాకుండా నేర్పించేది ఫెయిల్యూరేనండి. సో డోంట్ ఫీర్ ఇట్, లెర్న్ ఫ్రమ్ ఇట్, మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్ ఇవన్నీ కాకుండా గ్రాటిట్యూడ్ చేంజెస్ పర్స్పెక్టివ్. మనకి లేనివి కౌంట్ చేస్తూ ఉంటే లైఫ్ ఎప్పుడూ ఇన్కంప్లీట్గానే అనిపిస్తుంది. ఆల్రెడీ ఉన్న బ్లెస్సింగ్స్ని కౌంట్ చేస్తే మైండ్ కామ్ అవుతుంది. సో వాళ్ళకి ఇది ఉంది, మనకి ఇది లేదు, సో వాళ్ళకి మంచిగా గ్రో అవుతున్నారు, మనకి ఇది లేదు, ఇలా తీసుకోవడం కన్నా సో మనకి ఉన్నంతలో ఉన్నాం, వాళ్ళకి లేనిది మనకు ఉన్నది అని పెట్టుకుంటే మనకు అనేది పీస్ఫుల్గా ఉంటుందండి. సో మైండ్ కామ్ అవుతుంది ఇలా ఎప్పుడైతే అనుకుంటారో. అండ్ ఎవ్రీ నైట్ జస్ట్ 3 థింగ్స్ గురించి థ్యాంక్స్ చెప్పుకోండి. సో మంచి హెల్త్ ఇచ్చినందుకు, మంచి ఫ్యామిలీ, మంచి ఫుడ్, పీస్ఫుల్, ఎనీథింగ్, స్మాల్ హ్యాబిట్ బిగ్ ఇంపాక్ట్ అయితే ఉంటుందండి లైఫ్లో. నెక్స్ట్ పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయొద్దు. లైఫ్ మొత్తం వెయిటింగ్లోనే ఉండిపోతుంది. సో ఈ టైం వస్తుంది అని వెయిట్ చేస్తూ మీరు ఏం చేయకుండా ఉంటే అది వెయిటింగ్లోనే ఉండిపోతుంది. సో పర్ఫెక్ట్ వీడియో ఉండదు, పర్ఫెక్ట్ బిజినెస్ ఉండదు, పర్ఫెక్ట్ హ్యూమన్ కూడా ఉండడు మీరు వెయిట్ చేస్తూ ఉంటే. సో ఏదైనా సరే స్టార్ట్ చేయండి. అది పర్ఫెక్ట్గా లేకపోయినా ఇంపర్ఫెక్ట్గా అన్న కూడా స్టార్ట్ చేయండి. దాన్ని కన్సిస్టెన్స్గా డే బై డే ఇంక్రీజ్ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ది డే ప్రోగ్రెస్ అనేది మ్యాటర్ అవుతుంది, పర్ఫెక్షన్ అనేది మ్యాటరే అవ్వదు. మనం ఇప్పటి వరకు సెల్ఫ్ లవ్, కాన్ఫిడెంట్, పీస్ వీటి గురించి మాట్లాడుకున్నాం, బట్ హ్యాపీనెస్ గురించి మాట్లాడుకోలేదు కదా. అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి? చిన్నప్పుడు అనుకున్నాం మంచి మార్క్స్ వస్తే హ్యాపీ, కొంచెం పెద్ద అయ్యాక జాబ్ వస్తే హ్యాపీ, తర్వాత శాలరీ పెరిగితే హ్యాపీ, ఇంకా తర్వాత ఓన్ హౌస్, కార్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇలా హ్యాపీనెస్ని ఎప్పుడు నెక్స్ట్ స్టేజ్కి పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం వెయిట్ చేస్తున్న హ్యాపీనెస్ నిజంగా ఎప్పుడైనా పర్మనెంట్గా ఉంటుందా? నీ ఒపీనియన్లో అది ఉండొచ్చేమో, బట్ నా ఒపీనియన్లో హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, ఇట్స్ వే ఆఫ్ లివింగ్. ప్రతిరోజు మనం చూస్ చేసే స్మాల్ మూమెంట్స్లోనే హ్యాపీనెస్ ఉంటుంది. మార్నింగ్ కాఫీని ఎంజాయ్ చేయడం, ప్లాంట్స్కి వాటర్ పోయడం, ఫ్యామిలీతో కలిసి నవ్వడం, మంచి మ్యూజిక్ వినడం, సన్సెట్ చూడడం, ఇవన్నీ చిన్న చిన్న మూమెంట్స్ అనిపించినా లైఫ్ని బ్యూటిఫుల్గా మార్చేవి ఇవే. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం చాలాసార్లు హ్యాపీనెస్ని పీపుల్ మీద డిపెండ్ చేస్తాం. ఎవరైనా నన్ను అప్రిషియేట్ చేస్తే హ్యాపీ, నా పోస్ట్కి లైక్స్ ఎక్కువ వస్తే సూపర్ హ్యాపీ, నన్ను అందరూ యాక్సెప్ట్ చేస్తే డబుల్ హ్యాపీ. కానీ ఇలా మన హ్యాపీనెస్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తే మన కంట్రోల్లో మన దగ్గర ఏమీ ఉండదు. రియల్ హ్యాపీనెస్ స్టార్ట్ అవుతుంది. మనం మన వాల్యూస్ని మనమే రికగ్నైజ్ చేసినప్పుడు మన రియల్ హ్యాపీనెస్ అయితే ఉంటుంది. మనల్ని మనం కంపేర్ చేయడం ఆపేసినప్పుడు మన హ్యాపీనెస్ తిరిగి వస్తుంది. ప్రజెంట్ మూమెంట్ని అప్రిషియేట్ చేసినప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. లైఫ్ పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. పీస్ ఉంటే, గ్రాటిట్యూడ్ ఉంటే, లవ్ ఉంటే చాలు, హ్యాపీనెస్ ఆటోమేటిక్గా వస్తుంది. చివరిగా ఒక చిన్న రిమైండర్, స్మైల్ మోర్, స్ట్రెస్ లెస్, ఎంజాయ్ ద ప్రెజెంట్ బికాస్ లైఫ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ బట్ ఇట్ కెన్ బి బ్యూటిఫుల్ అండ్ మీనింగ్ఫుల్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. టేక్ కేర్ అండ్ స్టే హ్యాపీ. థ్యాంక్ యూ.